చేశాను కొత్త వీడియోతో. మేము ఇప్పుడు సౌత్ కేరళ స్టేట్ నుంచి జార్జియా స్టేట్కు వెళ్తున్నాము. చూడండి ఈ రోడ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో. మా రిలేటివ్స్ లంచ్కు పిలిచారు. అయితే రోడ్లన్నీ కూడా చాలా విశాలంగా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. ట్రాఫిక్ కూడా మన హైదరాబాద్ లాగానే ఉంది, కాకపోతే వీళ్ళు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. చూడండి, ఒక కారుకు కొంచెం డిస్టెన్స్ కంపల్సరీ ఉంటుంది వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు. మనకు అక్కడ అలా ఉండదు కదా, ఇక మనకు కొంచెం ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటారు. నేను ఇక్కడ గమనించింది ఇది. చూడండి ఎలా ఉందో అసలు. దూరం ఎంత డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా చక్కగా డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు. భయం అనేది ఉండదు, టెన్షన్ ఉండదు. చాలా బాగా నచ్చిందండి నాకు. మీకోసమే కొంచెం కొత్త వీడియోస్ తీద్దామనేసి తీస్తున్నాను. చూడండి అది మొత్తం ఇలా ఉన్నాయి రోడ్లన్నీ. కొంచెము వర్షం వచ్చేటట్టుగా ఉంది, మబ్బుగా ఉంది వాతావరణము. చూడండి అట్లా ఏ సిగ్నల్ పడుతూ ఉంటుంది, మళ్ళీ ఆగుతూ ఉంటారు కొద్దిసేపు. ఇది డీజిల్ పోయించుకోవడానికి వచ్చారు. అయితే ఇక్కడ ఏంది అంటే నేను గమనించింది, ఆ పెట్రోలు డీజిల్ దగ్గర మన దగ్గర అయితే ఉంటారు కదా పోయడానికి, ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఎవరిది వాళ్ళే పోసుకుంటారు వీళ్ళు. అంటే అందరికీ వచ్చు ఆ పని, అందరూ చేసుకోవాల్సిందే. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ ఎవరు అసిస్టెంట్లు ఉండరు మనలాగా. మనకైతే ప్రతిదానికి అసిస్టెంట్లే కావాలి. అది ఇక్కడికి వచ్చినాక కొంచెం ఒక కొత్త విషయం తెలుసుకున్నాను నేను. అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిందే, సపోర్ట్ లేకుండా. చూడండి పెద్ద ట్రక్కులు, మనకేమో లారీలు ఉంటాయి కదా, ఆ లారీలాగా ఇవి మొత్తం కవర్ చేసేసి ఉంటాయి. చూడండి చెట్లు అసలు చల్లగా. అసలు చెట్లు అయితే ఎప్పుడు కూడా చూడండి ప్రతి రోడ్డు పక్కన చెట్లు ఉంటూనే ఉంటాయి. అందుకే వాతావరణం అనేది ఇక్కడ కొంచెం చల్లగా ఎండగా అట్లా ఉన్నా కూడా ఇబ్బంది అనిపించదు, డస్ట్ ఉండదు. ముందైతే ఆ పొల్యూషన్ అనేది మనకు ఏది ఎలర్జీ లాగా లేదు. రోడ్లు చూడండి నీట్గా ఉన్నాయి. మన దగ్గర అయితే అటు ఇటు చెట్లు, చెత్త చెదారం ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు. ఇక్కడ అలా ఏం లేదు. ఏమన్నా తిని వేద్దామంటే కూడా వద్దు అని చెప్పి ఆ లోపల కవర్లోనే వేసుకుంటున్నాడు. అమ్మో, అసలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో ఇక్కడ వీళ్ళు. ఇంకా వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా నీట్గా వెళ్తున్నారు. ఇక వెళ్తూ ఉన్నాము. ఒక 2.5 hours పట్టింది వెళ్ళడానికి. చూడండి బ్రిడ్జిలు వస్తూ ఉంటాయి మధ్యలో. ఆ బ్రిడ్జిలు వస్తూ ఉంటే ఆ డ్రైవ్ చేసుకుంటా మా చెల్లి వాళ్ళ బాబు డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా 2.5 hours పాపం చేస్తూనే ఉన్నాడు స్పీడ్గా. అంటే ఆ లిమిట్ ఉంటుంది వాళ్ళకి స్పీడ్ అనేది. ఇంకా అట్లానే వెళ్తారు. ఇక మరీ దగ్గరికి ఆనుకొని అయితే వెళ్ళరు, చూస్తూ వెళ్తారు. ఆ పెద్దగా ఉన్నాయి చూడండి రోడ్లు. అంటే అందరికీ వచ్చు. చూడండి అక్కడ ఈ 2 బిల్డింగులు చూశారు కదా, దీంట్లో చెస్ ఆడతారు కదా మనం. ఆ చెస్ ఆడే దాంట్లో కింగ్ క్వీన్ అవి ఉంటాయి కదా, అట్లా సేమ్ అట్లానే ఉన్నాయి ఇవి. అదొకటి బాగా గమనించాము మేము. చూడండి ఇంకా వెళ్తూనే ఉన్నాము, దగ్గరకు వస్తున్నాము. ఇక కింగ్ క్వీన్ చెస్లో ఆ కాయిన్స్ అలా ఉన్నాయి ఈ 2 బిల్డింగ్స్. చూడండి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా ఆఫీసులు అన్నీ కూడా. అలా చూస్తూనే పోయాం, అసలు కన్నార్పకుండా మొత్తం చూస్తూనే ఉన్నాను సిటీ అంతా. మధ్యలో చూడండి ఎలా ఉందో. ఇటొక బిల్డింగ్ వస్తుంది. ఈ ఆఫీసులు ఇవన్నీ కూడా పెద్దగా చూడండి. అసలు ఎవరి పని వాళ్ళే, ఎక్కడా కూడా ఆగకుండానే వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ సిగ్నల్స్ దగ్గర కూడా ఎప్పుడైనా ఒకలా వేసినా కూడా వెంటనే ఒక 10 నిమిషాలలోనే మళ్ళీ సిగ్నల్ వేస్తున్నారు, మళ్ళీ వెళ్తూనే ఉంటారు. ఎక్కువసేపు ట్రాఫిక్ అయితే అంత జామ్ కాదు, ఒక 10 minutes 5 minutes అంతే.
5 మినిట్స్ 10 మినిట్స్లో వెళ్తూనే ఉంటారు. పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. అసలు మొత్తం రోడ్ అంతా మేము వెళ్ళి చేసే వరకు కూడా చూడండి బిల్డింగ్స్ మళ్ళీ వచ్చింది చూడండి అక్కడ. బ్రిడ్జ్ ఎంత బాగున్నాయి అవన్నీ అసలు. ఇంకా వాళ్ళు లంచ్ చేశారు చూడండి. బార్బిక్యూ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేశారు. బగారా రైస్, వెజ్ నాన్ వెజ్ 2 చేశారు. కొందరు తినరనమాట మా ఇంట్లో, ఇంకా వాళ్ళ కోసం చేశారు. పులిహోర, దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి అని ఉంది కదా, దోసకాయ పచ్చడి చేశారు. నెక్స్ట్ ఆనియన్స్, చికెన్ కర్రీ, గుత్తొంకాయ చాలా బాగా చేశారండి. గుత్తొంకాయ, పులిహోర, నిమ్మకాయ పులిహోర, పన్నీర్, నెక్స్ట్ సలాడ్, సాంబారు, వైట్ రైస్, అసలు చాలా వెరైటీస్ చేశారు. మార్నింగ్ లంచ్కే వెళ్ళాము, 12:30 వరకే చేరుకున్నాము. నెక్స్ట్ చపాతీలు, ఇది చాప్స్ ఫ్రై చేశారు. బాగున్నాయి అసలు, చాలా టేస్టీగా చేశారు. చికెన్ ఫ్రై, నెక్స్ట్ అదిగోండి సాంబారు. వాళ్ళ ఇల్లు అండి ఇది, వాళ్ళది. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళది ఇలా ఉంది అక్కడ. ఈ వీడియోలు చూస్తూ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి నేను కొత్త వీడియోస్కి మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ అండి.